హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ వచ్చేసి పిఎల్ వ్లాగ్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కాకరకాయతో అయితే చేదు లేకుండా నేనైతే గ్రేవీ లాగా చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఎప్పుడు కాకరకాయ ఎన్ని రకాలు చేసినా పర్లేదు, కానీ ఇలా వండితేనే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంతో తింటానండి. మనం ఉట్టిగానే తినేసేయచ్చు ఆ ముక్కలన్నీ, అంత బాగుంటాయి. ముందుగా అయితే నేను ఉప్పు పసుపు వేసి కాకరకాయ ముక్కలు కడిగేసి మళ్ళీ కొంచెం చింతపండు వేసి నేను వాటర్లో ఉడికించి అయితే పక్కన పెట్టానండి. ఇంకా ఇక్కడైతే గ్రేవీ కోసం ఫ్రెండ్స్ కొంచెం మెంతులు అయితే కంపల్సరీ వేయాలి. మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేయాలి, చేదు ఉండకుండా. ఇంకా అవి ఫ్రై అవ్వకపోతే చేదు వస్తుంది కదా. మళ్ళీ ఎలాగూ కాకరకాయ చేదే అనుకోండి, కాకపోతే అంత చేదు ఉన్నది కూడా తెలియదు ఫ్రెండ్స్ కాకరకాయ ఇలా వండి చూస్తే. ఇంకా ఇక్కడైతే నేను ఉడికిందండి నా కాకరకాయ మొత్తం. చింతపండు నుంచి నేనైతే ముక్కలన్నీ సపరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, వేరే గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇంకా మనకైతే వాటర్ అవసరం లేదు, ఇంకా పడబోసేయచ్చు. ఇంక ఇక్కడ అంటే ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను కదా నేనైతే. ఇంక ఇక్కడ పక్కనైతే నేను ఉల్లిగడ్డలు పొడవుగా కట్ చేసుకున్నానండి. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత నేను కొంచెం ఒక 2 పెద్ద టమాటాలు అయితే నేను కట్ చేసి వేసానండి. ఇంకా చాలు, మనం కొంచెం పావు కిలోనే కదా కాకరకాయలు, దానికైతే ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. ఇంక ఇవి కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే ఉడికించానండి. టమాటాలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనమైతే మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎవరైనా ఇలా చేస్తారో లేదో తెలియదు ఫ్రెండ్స్. మనం చింతపండు రసం వేయకుండానే చింతపండులో ఉడికిస్తే చేదు మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుందండి. నచ్చితే ట్రై చేయండి. నేనైతే చాలా నచ్చుతుంది. మొత్తం కాకరకాయ ముక్కలన్నీ నేనే తినేస్తానండి. చాలా బాగుంటుంది. ఈ కాకరకాయకైతే ఒక పెద్ద స్టోరీ కూడా ఉంటుందండి. ఇంకొకసారి అయితే చిన్నప్పుడు మా చిన్నక్క నేను కూడా పత్తి ఏరడానికైతే వేరే పెద్దమ్మ అవుతుంది వాళ్ళకైతే వెళ్ళినామండి. కాకరకాయ పులుసు అయితే ఆ పెద్దమ్మ మాకైతే టిఫిన్ బాక్స్ ఇచ్చిందండి వెనకాల పట్టుకోమని. మేమేం చేసాం, మెల్లగా మూత ఓపెన్ చేసి ఇంటికి వచ్చేసరికి కాకరకాయ ముక్కలన్నీ తినేసామండి. నాకు చాలా గుర్తుంటుంది ఇది. మా అక్కని అడిగితే ఇప్పుడు ఏమోరా నాకు గుర్తులేదని చెప్తుంది. కానీ నేనైతే ఈ కాకరకాయ కూర అంటేనే ఆ పెద్దమ్మ వండిన కాకరకాయ పులుసు గుర్తొస్తుంది. చాలా బాగా చేసింది ఆ పెద్దమ్మ అయితే. ఇంకా ఇక్కడైతే మనం కాకరకాయ కోసం అయితే కొంచెం పోపు ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసేసుకొని ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఉంది కదా, కొంచెం మెత్తగా అయినాయి ఫ్రెండ్స్. నేను అందుకోసం ఆయిల్లో మంచిగా ఫ్రై చేశాను. ఇంకా బాగుంది. ఇప్పుడైతే ఇంక ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత పోపు మొత్తం మన కాకరకాయ ముక్కలకి పట్టిన తర్వాత కొంచెం లైట్గా నేనైతే ఉప్పు వేసానండి. మళ్ళీ నేను టమాటాలో కూడా వేసాను కదా, అందుకోసం ఇక్కడ ఉప్పు పసుపు లైట్గా వేసి కొత్తిమీర కూడా వేసాను. మళ్ళీ లాస్ట్లో కూడా కొత్తిమీర వేస్తానండి. ఇంకా ఇక్కడ కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ఎక్కువ అయితే వేయకూడదు. మనం ఉడికించుకున్నప్పుడు కొంచెం వేసాను, మళ్ళీ టమాటా ఉడికించుకున్నప్పుడు కూడా వేసాను కదా, ఇంకా చూసుకొని వేయాలండి. నాకైతే కరెక్టే ఉందండి. ఇంకా కొంచెం సరిపోలేదు అనుకుంటా, నేను లాస్ట్లో మళ్ళీ కూడా వేసాను. ఇంకొక 1 స్పూన్ అయితే కారం వేసానండి. 1 స్పూన్ కారం వేసాను. ఇక్కడ కారం వేసి కారం కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న గ్రేవీ ఉంది కదా ఫ్రెండ్స్, టమాటా ఆనియన్ది, ఇంకా అదైతే వేసుకున్నానండి. నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చేదు మేము తినము కాకరకాయ అనని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చింతపండు రసం వేసి చేస్తే దానికంటే ఇట్లా చాలా ఇష్టం అండి. బాగుంటుంది, ట్రై చేయండి కంపల్సరీగా. ఇంకా ఇక్కడైతే పేస్ట్ కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైన వచ్చింది కదండి, ఆల్రెడీ మనకు ఉడికిందే.
కాకపోతే ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనకైతే ఎన్ని వాటర్ కావాలి అన్నీ వేసుకోవాలి. తిక్కుగా అలా కూడా తినొచ్చు, లేకపోతే ఇంకా నేనైతే దీని కాంబినేషన్ వచ్చేసి చపాతీ చేస్తున్నానండి. అందుకోసం అయితే నేను కొంచెం వాటర్ అయితే వేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఉడికించుకున్నానండి. ఉడికించుకొని మళ్ళీ నాకు కొంచెం ఇంకా వాటర్ తక్కువ పడితే ఇంకొక చిన్న గ్లాస్ వేసానండి. నాకు కొంచెం టేస్ట్ చేస్తే సాల్ట్ తక్కువ అనిపించిందండి, అందుకోసం అయితే కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసానండి నేను. ట్రై చేయండి బాబోయ్, ఎంత బాగుందో. తినేసానండి, మంచిగా తిన్నాను కడుపు నిండా. సగం కర్రీ నాకే అయిపోతుంది ఫ్రెండ్స్. పాపం మా ఆయనకి సగము 2 టైమ్స్ తింటాడు. ఇంక ఇక్కడ చపాతీలు వచ్చేసి అయితే నేను చేస్తున్నానండి. ఇంకా మడత చపాతీ అయితే ఏం కాదు, నార్మల్గా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన తొందరగా మధ్యాహ్నం వెళ్తాడనేసి తినకుండా వెళ్తా అన్నాడు. వద్దులేండి పాపం ఎందుకనేసి త్వరగా చేస్తే 2 చపాతీ అయితే చక్కెర నెయ్యి వేసి ఇస్తే తిన్నారు. ఇంకా 2 అయితే కర్రీతో తినేసి వెళ్ళారు ఫ్రెండ్స్, అంతే. ఇంత చేసి కూడా తినకుండా పోతే ఏదో ఫీలింగ్ అండి. మళ్ళీ తినకుండా పోయినరు కదా అనేసి. నేనైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇద్దరం కలిసి తినడమే అలవాటండి. ఇదైతే అందరికీ తెలుసు మా ఇంట్లో కూడా. తను లేకుంటే నేను అస్సలు తినలేను. వచ్చే వరకు వెయిట్ చేస్తా, ఎంత నైట్ అయినా పర్లేదు, కలిసే తింటామండి ఎప్పుడు. ఇంక ఇక్కడ చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే. ఇక్కడ కర్రీ కూడా నాకు మొత్తం వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇక్కడ ఒక 3 పిల్లలు వస్తారండి ఇప్పుడు. ఈ పిల్లలు కాకరకాయనా ఆంటీ, వామ్మో మేము తినం అని చెప్పి అంటున్నారు. కావాలని వీళ్ళ ముగ్గురికి మనిషికి ఒక కాకరకాయ ముక్క అయితే తినిపించానండి. తినిపించిన తర్వాతనే పిల్లలు హాయ్ చెప్పారండి.